తిరుమల చరిత్ర ఎంతో పురాతనమైనది మరియు ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాధాన్యత కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయముంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలలో ఒకటి. పురాణాల ప్రకారం విష్ణువు భూలోకంలో శ్రీనివాస రూపంలో అవతరించి ఇక్కడ వసించారు. మహాలక్ష్మి అయిన పద్మావతి దేవి కోపంతో భూమికి దిగిపోయినప్పుడు ఆమెను వెతుకుతూ శ్రీమహావిష్ణువు తిరుమలలో నివసించాడని చెబుతారు. అనంతరం దేవతల ఆశీస్సులతో శ్రీనివాసుడు మరియు పద్మావతీ దేవి వివాహం జరిగింది. తిరుమల ఆలయానికి వైష్ణవ సంప్రదాయంలో అపారమైన ప్రాధాన్యం ఉంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దర్శించడానికి వస్తారు. ఆలయ నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనే సంస్థ ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థలలో ఒకటి. భక్తులు మోక్షం సాధించాలనే ఆరాధనతో స్వామి దర్శనం చేస్తారు. లడ్డూ ప్రసాదం, తలనీలాల సమర్పణ వంటి ఆచారాలు ఈ ఆలయానికి ప్రత్యేకతను తెచ్చాయి. తిరుమల ఆలయం శ్రద్ధ, విశ్వాసం మరియు భక్తికి ప్రతీకగా నిలుస్తూ యుగాలుగా కోట్లాది భక్తుల హృదయాలలో అచంచలమైన స్థానాన్ని సంపాదించింది.